ఒకప్పుడు మనం ఫోన్ కొనేటప్పుడు ఫోన్ బాక్స్ నిండా ఇలా ఉండేది. యూజర్ మాన్యువల్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, చార్జర్ కానీ. కానీ ఇప్పుడు మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే ఫోన్‌లో బాక్స్ ఇవ్వడమే గగనమైపోయింది. ఎందుకు కంపెనీస్ అన్నీ చార్జరు అండ్ ఇయర్ ఫోన్స్ ఎందుకు రిమూవ్ చేస్తున్నాయి? వీటి వెనకాల మెయిన్ రీజన్ ఏంటి? నిజంగా ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా? రండి ఈ వీడియోపై మనం డిస్కషన్ అయితే చేద్దాం. వెల్కమ్ టు శివ టెక్ వ్లాగ్స్. మీరు చూస్తున్నారు శివ టెక్ వ్లాగ్స్. మరిన్ని వీడియోస్ ఇలాంటి వీడియో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ బాక్స్లో రిమూవ్ చేయడం అనే ట్రెండ్ అయితే ఫస్ట్ యాపిల్ అయితే స్టార్ట్ చేసింది. యాపిల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే కార్బన్ ఫుట్ ప్రింట్ గురించి అయితే చెప్పారు. ఛార్జర్లు తీసేయడం వల్ల బాక్స్ సైజ్ 70% తగ్గింది. దీనివల్ల ఒక షాపింగ్ కంటైనర్లో ఎక్కువ ఫోన్స్ పడుతున్నాయి, లాజిస్టిక్ కాస్ట్ అయితే రిడ్యూస్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది యాపిల్ నుంచి అయితే. అండ్ మనకి ఈ ఛార్జర్స్ వల్ల ఈ వేస్ట్ తగ్గుతుందని, దానివల్ల వాడకానికంటే అందరి దగ్గర పాత ఛార్జర్స్ ఉన్నాయని, మళ్ళీ వాటిని కొత్త ఫోన్స్ కి రీయూజ్ చేస్తారని, దీనివల్ల కంపెనీకి అయితే ప్రొడక్షన్ కాస్ట్ అయితే తగ్గుతుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది యాపిల్ నుంచి అయితే. కానీ బాక్స్ నుంచి ఛార్జర్ రిమూవ్ చేయడం అనుకున్న డార్క్ రియాలిటీ అయితే ఏ కంపెనీ కూడా బయటకి చెప్పదు. ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్ లో 70% ఇంక్రీజ్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అది ఎలా అంటే బాక్స్ లో ఛార్జర్ తీసేయడం వల్ల కంపెనీకి ఒక్క ఫోన్ కి వచ్చి $4 to $5 అయితే అది ఖర్చు అయితే తగ్గుతుంది అనమాట. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే కనుక ఇంచుమించు సుమారుగా 400 నుంచి 500 అయితే మిగిలే ఛాన్సెస్ ఉంది. కానీ ఇది మనకి చిన్న అమౌంట్ లాగే కనిపించవచ్చు. కానీ బిగ్ స్కేల్ లో చూస్తే మాత్రం కొన్ని కోర్స్ టర్న్ అయితే ఉంటుంది అనమాట. డబుల్ ప్రాఫిట్ అనమాట. బాక్స్ లో ఛార్జర్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించుకుంటున్నారు. అదే యూజర్ మళ్ళీ సపరేట్ గా 1500 నుంచి 3000 పెట్టి ఛార్జర్ కొనేలా చేస్తున్నారు. దీనివల్ల డబుల్ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తే కనుక మనకి ఫ్రీగా ఇచ్చినట్టు అయితే అవుతుంది. దానివల్ల లాజిస్టిక్ కాస్ట్ అంటారు కానీ, ఫోన్ బాక్స్ సైజ్ తగ్గిందని కానీ, ఏవేవో రీజన్స్ అయితే కంపెనీస్ అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి షాపింగ్ కాస్ట్ అనమాట. బాక్స్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల ఫ్లైట్లో కానీ, షిప్లో కానీ ఎక్కువ యూనిట్స్ అయితే పంపించవచ్చు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ భారీగా తగ్గుతుంది అనమాట. యావరేజ్గా లెక్కేసుకుంటే ఒక 20,000 ఫోన్లు ఒక కంటైనర్లో వస్తే బాక్స్లో ఛార్జర్ రిమూవ్ చేయడం వల్ల 30,000 ఫోన్స్ అయితే అట్ ఏ టైంలో వీళ్ళైతే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోగలరు అనమాట. దీనివల్ల షాపింగ్ కాస్ట్ అయితే భారీగా అయితే తగ్గుతుంది. ఇంకొక డార్క్ రియాలిటీ ఏంటంటే ద టెక్నికల్ క్యాచ్ అనమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే మనందరి దగ్గర పాత ఛార్జర్స్ ఉన్నాయి కదా అని చెప్పి కంపెనీస్ అయితే చెప్తున్నాయి. ఏంటంటే మీ దగ్గర అందరి దగ్గర పాత ఛార్జర్స్ అయితే ఉంటాయి కదా, మళ్ళీ ఫోన్లో కొత్తగా ఛార్జర్ ఇవ్వడం దేనికనేసి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నీ కూడా 65 వాట్, 80 వాట్, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తున్నాయి. మన దగ్గర ఉన్నాయి మాత్రం మామూలు నార్మల్ ఛార్జర్లే. సో అవి ఇప్పుడున్న ఫోన్స్కి ఎలా సెట్ అవుతాయి అనేది కంపెనీ అయితే మర్చిపోయిందనమాట. ఇవే కాదు, ఇప్పుడు బాక్స్లో ఛార్జర్ రిమూవ్ చేస్తున్న ప్రతి ఒక్క కంపెనీ అయితే ఆలోచించాల్సిందే. నేను ఏ కంపెనీ కూడా క్రిటిసైజ్ చేయట్లేదు, అంటే సామాన్య ప్రజలను కూడా పట్టించుకోవాలని నేను చెప్తున్నాను. సో ఇదే బాటలో కూడా యాపిల్ అయితే స్టార్ట్ చేసింది. యాపిల్ని చూసి మిగతా కంపెనీస్ అయితే చేస్తున్నాయి. గూగుల్ కానీ ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న బ్రాండ్స్ కూడా ఇదే చేస్తున్నాయి. ప్రీమియం ఫోన్స్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 15,000 నుంచి 20,000 ఫోన్స్లో కూడా ఛార్జర్స్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది నాకు తెలిసి కొన్నాళ్ళకి ఇంకా బాక్స్ కూడా మాయమైపోద్దేమో. యూజర్ మాన్యువల్ సైజ్ తగ్గింది, ఇయర్ ఫోన్స్ తీసేశారు, కేజ్ మార్చేశారు, అండ్ ఛార్జర్స్ కూడా కంప్లీట్గా అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎన్విరాన్మెంట్ కొంచెం హెల్ప్ అవుతుందనేమో, కానీ మెయిన్గా ఇది కంపెనీస్కి $1 బిలియన్ ప్రాఫిట్ తెచ్చిపెట్టే స్ట్రాటజీ అనమాట. కన్స్యూమర్గా ఇది మన పాకెట్లోకి పెద్ద హోల్ అయితే పెట్టడమే జరుగుతుంది. ఈ విషయంపై, ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు? ఛార్జర్ తీసేయడం కరెక్టా, లేక మళ్ళీ బాక్స్లో ఛార్జర్ ఇవ్వాలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో నేనైతే మళ్ళీ మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు, బాయ్ నౌ.